యెహోవా కోపోద్రేకం చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకుము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. 3వ వచనం, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. 5వ వచనం, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. 6వ వచనం, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. చాలు. ఈ దినం కోసం 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము మూడవ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు. ఇందులో దెర్ ఈస్ నో అనే పదంతో ఈ యొక్క 3వ వచనం ప్రారంభమవుతూ ఉంది. ఈన్ అంటాం హీబ్రూలో. ఈన్ మెథోమ్ బివాసరి అంటే మెథోమ్ లేకపోతే తమాం, కంప్లీట్నెస్, సౌండ్నెస్, హెల్త్ అని అర్థం. తెలుగులో మనకి కేవలం ఆరోగ్యము అని రాస్తుంది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచిపోయాను. యాక్చువల్గా హీబ్రూలో ఇది కేవలము ఆరోగ్యం మాత్రమే విడిచిపోయింది అనే విధంగా కాకుండా, నా శరీరంలో ఉండవలసినటువంటి సంపూర్ణత నేను కోల్పోయాను అనే విషయాన్ని, దెర్ ఈజ్ నో కంప్లీట్నెస్, తమాం అనే మాటకి కంప్లీట్నెస్, సౌండ్నెస్, హెల్త్ అనే 3 అర్థాలు ఉన్నాయి. కంప్లీట్నెస్, సౌండ్నెస్ అండ్ హెల్త్ ఆర్ హెల్త్ అంటే ఇవి 3 కూడా మనిషి యొక్క సమాధానకరమైన స్థితికి గుర్తివి. కంప్లీట్నెస్, సౌండ్నెస్ అండ్ హెల్త్, షలోమ్ అంటాం కదా. సో అలాగే ఇందులో తర్వాత 3 పదాలు అనగా ఫస్ట్ సెంటెన్స్లో నా ఆరోగ్యము నా శరీరమును, లేదా నా సౌండ్నెస్, నా సమాధానము నా శరీరమును విడిచిపోయాను అనేది మొదటి సెంటెన్స్, హీబ్రూ యొక్క మొదటి సెంటెన్స్ యొక్క ఉద్దేశం. హీబ్రూలో బెసర్ అనే మాటకి ఫ్లెష్ అని అర్థం, శరీరము లేదా నా యొక్క శరీరము అని అర్థం. అయితే గమనించండి ఒకసారి, ఈ బసర్ అనే మాట బాడీ ఎగ్జాక్ట్లీగా ఫిజికల్ బాడీయే అయి ఉండాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఇప్పుడు సంఘమును ఒక కాంబినేషన్, ఒక గ్రూప్ లేకపోతే ఒక విశ్వాసుల సమాజం అంతటినీ బెసర్, శరీరం అని పిలుస్తాం. అలాగే ఒక సోషల్ కొంతమందిని కలిపి బాడీ అని పిలుస్తాం. అందులో
ఎగ్జిక్యూటివ్ బాడీ, లేకపోతే జనరల్ బాడీ అనేలాగా ఒక సోషల్ ఆర్గనైజేషన్ కనుక గమనిస్తే, ఆర్గనైజేషన్లో అందరినీ కలిపేమో జనరల్ బాడీ అంటాం. ఆ యొక్క ఆర్గనైజేషన్ని లీడ్ చేసే ఆ యొక్క లీడర్షిప్కి సంబంధించిన ఆ యొక్క చిన్న గుంపుని ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. సో అక్కడ కూడా బెస్సర్ అనే పదం అంటే అల్టిమేట్లీ ఈ బెస్సర్ అనేది కేవలం ఫ్లెష్, కేవలం శరీరం మాత్రమే కాదు, కానీ నా స్ట్రక్చర్ లేకపోతే నా ఇప్పుడు కుటుంబం అంతటిని కలిపి ఒక బాడీ, ఒక వ్యక్తిగా పిలువబడతాం. ఉదాహరణకి ఇశ్రాయేలీలు అని చెప్పాలనుకోండి, మనము బహువచనం వాడతాం, కానీ బెనే ఇజ్రాయెల్ లేకపోతే ఇశ్రాయేల్ కుమారుడు, లేకపోతే ఇశ్రాయేల్ అందరినీ కలిపి ఒక వ్యక్తితో మాట్లాడినట్టుగా చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ కలిసి ఒక వ్యక్తిగా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నంబర్ చూస్తాం మనం. అంటే ఇప్పుడు యాకోబు 12 మంది గోత్రకర్తల్ని కన్నాడు అనగా 12 మంది గోత్రకర్తలు, లేకపోతే 12 అనే నంబర్ 12 మంది అపోస్తలులు, లేకపోతే పరలోకంలో 12 మంది 24 మంది పెద్దలు. సో ఈ 12 అనే నంబర్ ఎలాంటిదంటే మన శరీరంలో బాడీలో మనకు 11 డిఫరెంట్ వ్యవస్థలు ఉంటాయి. సిస్టమ్స్ అంటాం వాటిని. 11 సిస్టమ్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క సపరేట్ బాడీలాగా పిలువబడుతుంది. లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, ఈ యొక్క ఒక్కొక్క వ్యవస్థ, ఈ యొక్క ఎముకలకు సంబంధించిన వ్యవస్థ. సో ఇవన్నీ కూడా అలాగా మన శరీరంలో 11 వ్యవస్థలు ఉంటాయి. ఆ 11 వ్యవస్థల్ని ఫిజికల్లీ మనం చూస్తే ప్రతి వ్యవస్థ దానంతటదే సొంతంగా ఆలోచించుకోగలదు. దానికి సొంతంగా ఒక తెలివి, జ్ఞానం ఉన్నట్టు కనపడుతుంది. సో ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో ఏం జరగాలో నేను స్వయంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను అజీర్ణ వ్యవస్థ పని అది చేస్తాను, విసర్జన వ్యవస్థ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతాయి. ఈ 11 వ్యవస్థలు శరీరంగా ప్రతి శరీరంలో మన బాడీలో 11 వ్యవస్థలు ఉంటాయి. అయితే ఈ 11 వ్యవస్థల్ని కంట్రోల్ చేసేది 12వది. 12వది వచ్చేసి సోల్. దేవుడు నరుని నేలమంటితో నిర్మించి, అంటే ఆ నేలమంటితో నిర్మించినప్పుడు 11 వ్యవస్థలను నిర్మించాడు. ఆ 11 వ్యవస్థలకి ఒక కంట్రోలింగ్ అథారిటీగా 12వ వ్యవస్థను అందులో ప్రవేశపెట్టాడు. ఆ 12వ వ్యవస్థ ఎవరంటే సోల్. దేవుడు తన జీవవాయువును నరుని నాసికారంధ్రంలో ఊదగా. సో ఆ సపరేషన్ అనగా అంటే ఈ 12 మంది కలిస్తే ఒక వ్యక్తి అవుతాడు. అలాగే మన ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు శరీరము అని పిలిచేటప్పుడు, సంఘము క్రీస్తు శరీరం అనేటప్పుడు, సంఘం అనేది డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ ఫ్యామిలీస్, ఒక్కొక్క కుటుంబము ఒక సపరేట్ ఎంటిటీ అనగా సపరేట్ వ్యవస్థ, అన్నీ కలిసి ఒక్క ఆత్మచేత నడిపించబడుతూ ఉంటే దాన్ని క్రీస్తు శరీరం అని పిలుస్తాం. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ కీర్తన ఏదైతే పెనిటెన్స్ లేకపోతే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అనే ఈ కీర్తనలో మనం చూసే విషయం ఏంటంటే, నా శరీరాన్ని ఆరోగ్యం, సౌండ్నెస్, నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయింది, లేదా నా శరీరాన్ని ఆ యొక్క సౌండ్నెస్ కానీ లేకపోతే కంప్లీట్నెస్, ఒక సంపూర్ణత అనేది నా శరీరాన్ని విడిచిపోయింది అనేది ఏన్ మతోం బెవెసరి, లేకపోతే ఆ యొక్క శరీరాన్ని ఈ కంప్లీట్నెస్, శరీరంలో కంప్లీట్నెస్ లేదు, విడిచిపోయింది అని చెప్పడం. సో దీన్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? కేవలం ఆరోగ్యం మాత్రమే పోలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మన కాలి ఎక్కడో ఒక చిన్న వేలికి చిన్నదో ఏదో ఒక చిన్న ఏదైనా గుచ్చుకొని ఉన్నప్పుడు ఆ చిన్న వేలు కోసం శరీరం అంతా అన్ని వ్యవస్థలు కలిసి బాధపడతాయి, అన్ని వ్యవస్థలు కలిసి ఏడుస్తాయి. సో ఇది సిస్టమ్, శరీరం అంట. అయితే ఇప్పుడు ప్రస్తుతము క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుతూ ఉందన్నమాట. అంటే క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి అంటే ఆ క్రీస్తు శరీరం అంతా కూడా యాక్చువల్గా
అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా ఏం చనిపోయింది ఇక్కడ అంటే ఆత్మ, అనగా ఆత్మ దాన్ని అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరము, మట్టి నుంచి తీయబడిన శరీరం మట్టిలో కలిసిపోయింది. అలా మట్టిలో కలిసిపోయినటువంటి శరీరము, దాని యొక్క పునరుత్థానము అనేది దేవుని వాక్యం యొక్క అల్టిమేట్ గోల్. అది లేకపోతే ఒక రోజున శరీరము తిరిగి లేవాలి. అయితే అపరాధముల చేత పాపముల చేత శరీరం చనిపోతుంది, ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. సో ఆ చనిపోయినటువంటి లేకపోతే మృతతుల్యమై సమాధి చేయబడినటువంటి ఆ శరీరము తిరిగి లేవాలి. ఆ తిరిగి లేపబడడం అనేది శరీరంలో మనం అనుభవించాలి. అంటే ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే శరీర క్షేమాభివృద్ధి అనే పదాన్ని చూస్తాం. శరీర క్షేమాభివృద్ధి అనే మాటకి ఆ వ్యవస్థలన్నీ ఒక దగ్గరికి తీసుకురావడం. ఈ రోజున నేను వాక్యం చెప్తున్నాను అంటే, ఒక కాపరిగా వాక్యం చెప్తున్నానంటే, ఆ కాపరిత్వం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే శరీర క్షేమాభివృద్ధి. అనగా డిఫరెంట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలన్నీ సొంత తెలివి, సొంత జ్ఞానం కలిగి ఉన్నాయి, అన్నీ నడిపించబడుతున్నాయి. దేనికి అది సపరేట్, ప్రత్యేకమైనది. ఉదాహరణకి ఇదే విషయాన్ని మనము ఏహెచ్కేల్ గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఎముకల లోయను చూస్తాం. ఈ ఎముకలు అనేవి ఎటర్నల్ అని చెప్తాం. ఎముకలు నిత్యమైనవి. ఆ ఎముకలన్నీ కూడా ఎండిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. స్కాటర్డ్ అండ్ డ్రై అండ్ స్కాటర్డ్ బోన్స్. ఆ యొక్క వ్యాలీ అంతా, లోయ అంతా కూడా ఆ యొక్క చెల్లాచెదురుగా పడిపోయినటువంటి ఎముకల చేత నింపబడింది అని చూస్తాం. శరీర క్షేమాభివృద్ధి అనే మాటకి ఫస్ట్ ఎముకలు అనేది కంప్లీట్నెస్. ఆ యొక్క శరీర క్షేమాభివృద్ధి జరగాలి అంటే, శరీర క్షేమాభివృద్ధి అనగా ఇప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలని తిరిగి బ్రతకగలవా అని అడుగుతాడు. తిరిగి బ్రతకగలవా అని అడిగితే ప్రవక్త ఐ డోంట్ నో, లేకపోతే మీకే తెలుసు ప్రభువా, ఆ మాట అన్న తర్వాత ప్రవచనం ఎత్తి మాట్లాడు, అంటే వాక్యం చెప్పు, దానితో మాట్లాడు అని చెప్తే, ఆ మాట్లాడుతూ ఉండగానే ప్రవచనం ఎత్తి, ఇదిగో యెహోవా సెలవిచ్చినదేమనగా ఎండిపోయిన ఎముకలారా, ప్రభువైన యెహోవా వాక్కు ఇదే అని ప్రకటించడం మొదలు పెట్టగానే, దేవుని వాక్కు ఇది అని ప్రకటించడం మొదలు పెట్టగానే, చూడండి ఒకసారి ఆ ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఎముకలన్నీ ఒక సిస్టమాటిక్, అనగా అవన్నీ కూడా ఆ యొక్క ఎముకలన్నీ ఒక దగ్గరికి వస్తున్నాయి. ఒక దగ్గరికి రావడం అంటే కుప్పగా కాకుండా ఏ ఎముక పక్కన ఏది ఉండాలో, ఎలా నిర్మించబడిన స్థితి ఉందో, పునరుత్థానం కోసం ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎముకలు బాడీ యొక్క స్ట్రక్చర్. అది మన ఎముకలు మన బాడీ యొక్క స్ట్రక్చర్. వీ కెనాట్ ఇమాజిన్ అవర్ సెల్వ్స్ వితౌట్ ఎనీ బోన్స్ లేకుండా, ఎముకలు లేకుండా మన శరీరాన్ని మనం ఊహించుకోలేము. శరీరం నిలబడదు. అయితే శరీరాన్ని నిలబెట్టి ఉంచేది, అన్నీ ఒక ఆకారాన్ని ఇచ్చేది ఈ యొక్క బోన్స్ అంటాం, ఎముకలు. ఈ ఎముకలు ఏమంటామంటే అక్కడ మనకు అంటే శరీరము అనే దాంట్లో శరీరంలో కంప్లీట్నెస్ లేదు, లేకపోతే శరీరంలో ఆరోగ్యం లేదు అనే మాటని ఎలా చూడాలి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే కేవలం ఏదో ఒక రోగం వచ్చింది అని చెప్పడం మాత్రమే కాదు ఇక్కడ. అంటే నా శరీరంలో రోగం వచ్చిందని మాత్రమే చెప్పట్లేదు. చూడండి ఒకసారి, అక్కడ మనకు స్టేజెస్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఇక ఫస్ట్ వన్ స్ట్రక్చర్ అంట. అనగా ఆ స్ట్రక్చర్ అంటే ఆకారము. ఒక నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి ఆ యొక్క భూమి, లేకపోతే అగాధ జలుల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఆ నిరాకారపు స్థితి నుండి ఆకారాన్ని తీసుకురావడం ఫస్ట్ స్టెప్. మొదటిది పునరుత్థానం అంటాను చూసారా. అంటే ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నటువంటి ఈ కీర్తన యొక్క ఉద్దేశం కూడా మొదట చేసే విషయం ఇదే. అంటే డిసిప్లిన్, లేకపోతే ఒక ఆర్డర్, ఒక క్రమం అనేది ప్రాథమికమైనటువంటి అంశం. ప్రధానమైనటువంటిది ఒక డిసిప్లిన్, ఆర్డర్. అది ఎందుకనే దేవుడు క్రమమునకు దేవుడు అని చూస్తాం. అంటే ఎండిపోయిన ఎముకలు తిరిగి ఆ ఎండిపోయిన ఎముకలు చెల్లాచెదురుగా పడి ఉండడం అనేది ఆరోగ్యము లేదా కంప్లీట్నెస్ లేకపోవడంలో ఆఖరి ఘట్టం అది. అయితే అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. అంటే ఆ యొక్క పునరుత్థానం అనేది ఆ యొక్క క్రమపరచబడుట అనే దగ్గర ప్రారంభమవుతుంది.
గమనించండి ఒకసారి. అంటే నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయింది అని చెప్పడం యొక్క ఉద్దేశం. అంటే ఒక మనిషి యొక్క పాపము మనిషిని చంపేస్తుంది అంటే కేవలం చంపేయడం, ఒక శరీరం చనిపోయింది, ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి 12 వ్యవస్థలు చచ్చిపోతున్నాయి. ఆ 12 వ్యవస్థలు అనగా సోల్ చేతికి 12 వ్యవస్థలు అప్పగించబడ్డాయి. 12 వ్యవస్థల్లో జీవంతోనూ వాటిని చక్కగా ఆర్గనైజ్డ్ వేలో నడిపించాలి. అయితే ఈ సోల్ పాపమును అనుసరిస్తూ జీవించడం ద్వారా, లేకపోతే దోషము చేయడం ద్వారా, లేకపోతే అపవిత్రతను అనుసరించడం ద్వారా ఆ యొక్క శరీరాన్ని చంపేసుకుంటున్నాం. అంతేకాదు మన శరీరంలోనికి రోగము కేవలం రోగం కాదు, అది మన ఆత్మీయ పతనం మాత్రమే కాదు, శారీరక పతనానికి కూడా అది దారితీస్తూ ఉంది. చూడండి ఒకసారి పునరుజ్జీవం యొక్క ప్రాసెస్ను ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఎముకలన్నీ ఒక దగ్గరికి వచ్చాయి, స్ట్రక్చర్ అంటాం. ఎముకలు ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఎముకలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మీ పిడికిల్ని ఒక్కసారి బిగిస్తాయి. అందులో అప్రాక్సిమేట్లీ 25 ఎముకలు ఉంటాయి. అంటే ఆ 25 ఎముకలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండగలిగినప్పుడు మాత్రమే మీరు చక్కగా మీ పిడికిల్ని బిగించగలరు. అంటే మీ స్ట్రెంగ్త్ అంతటిని పిడికిల్లోనికి తీసుకురావాలి అంటే దేనైనా పట్టుకోవాలన్నా, దేనైనా లాగాలన్నా, దేనైనా మోయాలన్నా, దేనైనా ఎత్తాలన్నా మీకు చేయి కావాలి. ఆ చేతిలో ఆ యొక్క అప్రాక్సిమేట్లీ 25 ఎముకలు అన్నీ కలిసి పనిచేయాలి. సో అవన్నీ కూడా క్రమపరచబడకుండా యూ కెనాట్ పిక్ ఎనీథింగ్, యూ కెనాట్ హోల్డ్ ఎనీథింగ్. దేన్ని ముట్టుకోలేవు, దేన్ని ఇప్పుడు స్వాధీనపరుచుకొనుట అంటాం, లేకపోతే స్వతంత్రించుకొనుట అంటాం. ఆ స్వతంత్రించుకోవాలి అంటే పిడికిలు బిగించబడాలి. పిడికిలు బిగించబడాలంటే పిడికిల్లో ఉన్నటువంటి ఎముకలన్నీ ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. మీ ఒక్క చిటికిన వేలులో 3 ఎముకలు ఉన్నాయి. ఆ 3 ఎముకలు ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నప్పుడే అవి కనుక రివర్స్ అయినా, లేకపోతే ఒకటి ఉండవలసిన చోటు దాని స్థానం తప్పి వేరే చోట ఉండడం. మనందరం అంటాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత అంటే ఏ గొడవలు లేకుండా ఉండడం అని మాత్రం కాదు, ఎవరి స్థానంలో వారు ఉండడం అని అర్థం, ఎవరి పొజిషన్లో వారుండి ఏకీభవించడం. సో స్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత రెండవది ఆ యొక్క ఎముకను కలిపి ఉంచే నరాలు, లేకపోతే టెండన్స్ అంటాం, లేకపోతే ఆ యొక్క దారాల్లాగా ఉండి టెండన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సపోర్ట్స్ అంటాం. అంటే ఒక ఎముక ఇంకొక ఎముకకి సపోర్ట్గా ఉండాలి. ఆ ఎముకను సపోర్ట్ చేసే ఆ మధ్యలో ఉండే ఆ యొక్క టెండెన్స్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ యొక్క లెగమెంట్స్ అండ్ టెండెన్స్ అంటాం కదా, వీటి గురించి నరములు వచ్చాయని చెప్పి హెచ్కెల్ గ్రంథంలో చూస్తాం. ఇది సపోర్ట్స్ అంటాం. అంటే నేను ఒక్కటే ఇండివిజువల్గా ఉండడం వలన దేవుని యొక్క క్రీస్తు యొక్క శరీర క్షేమాభివృద్ధికి సహకరించడం అసాధ్యం. ఇది ఐసోలేటెడ్ ఎముక కానీ, ఐసోలేటెడ్ పర్సనాలిటీ, ఐసోలేటెడ్ వ్యవస్థ ఏది కూడా అది మృతతుల్యమైనది, చనిపోయిన దాంతో సమానం. సో 11 వ్యవస్థలు ఒక దగ్గరికి వచ్చి దాన్ని 12వ వ్యవస్థ యొక్క శిరస్సు యొక్క కంట్రోల్లోకి అది వచ్చినప్పుడు, అనగా ఒక నాయకత్వం క్రిందికి తీసుకురాబడినప్పుడు, అప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలు అంటాం. చూడండి ఒకసారి. లేకపోతే దేవుని యొక్క సంఘము అంటాం, లేకపోతే దేవుని సమాజము అంటాం. అంతేకాకుండా 24 పెద్దలు ఎవరైతే పైన పరలోకంలో 24 పెద్దలు ఉన్నారో అది 2 అంటే డబుల్ వ్యవస్థలు అని అర్థం. వ్యవస్థ యొక్క డబుల్స్ లేకపోతే ఆ యొక్క రెట్టింపు చేయబడినటువంటి కంప్లీట్నెస్, రెట్టింపు చేయబడిన శరీరం అని అర్థం. అయితే చూడండి ఒకసారి. అంటే ఇద్దరు కాదు కానీ సమస్త విశ్వాన్ని నడిపించడం కోసం ఈ పెద్దలు అనే మాటకి ఆ యొక్క వారి థాట్ ప్రాసెస్ అనేది ప్రపంచం అంతటా నడవాలి. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎముకలు ఒక దగ్గరికి వచ్చాయి, క్రమం అంటాం. రెండోది సపోర్ట్స్ అంటాం. అనగా ప్రతి ఎముక ఒక దగ్గరికి రావడం మాత్రమే కాదు కానీ పక్కన ఉన్నటువంటి ఎముకకి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడే ఇవన్నీ కలిసి బ్రెయిన్కి, తర్వాత నాడీ వ్యవస్థకి అవి కరెక్ట్ అయి ఉంటే కనుక ఈ చేతులు కానీ కాళ్ళు కానీ ఏది అక్కడ ఎలా పని చేయాలో అవన్నీ పనిచేస్తాయి. తర్వాత చూడండి ఒకసారి. ఇందులో ఏ ఒక్కటి తెగిపోయినా, ఏ ఒక్కటి డిస్కనెక్ట్ అయినా, సో టోటల్ అన్ని వ్యవస్థలు కలిసి బాధపడాలి, అన్ని వ్యవస్థలు కలిసి ఏడుస్తాయి. సో చాలాసార్లు మనకు తెలియదు విడిపోయినా లేకపోతే తెగిపోయినటువంటి శరీర అవయవాల కోసం శరీరం ఏడుస్తుందన్న సంగతి తెలియని
ఒక రకమైనటువంటి ఇగ్నోరెన్స్లో బ్రతికేస్తుంటాం. అంటే ఇదంతా కొరింథీ పత్రికలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అనగా మీరందరూ కూడా క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నారు. అవయవములను తెలుగులో రాస్తుంది, బట్ ఇంగ్లీష్లో మెంబర్స్ అని ఉంటుంది. మెంబర్స్కి అవయవాలు అంటానికి చాలా తేడా ఉంది. అంటే క్రీస్తు శరీరంలో మనం కేవలం అవయవాలు మాత్రమే కాదు, వీఆర్ ద మెంబర్స్. అయితే ప్రతి మెంబర్ ఇంపార్టెంట్. అనగా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అవయవము, ప్రతి భాగము, ప్రతి మూల, ప్రతి చిన్న చిన్న కణాలు కూడా ఎలాగా దాని బాధ్యత అది నిర్వర్తిస్తూ ఉందో ఇక్కడ కూడా అదే. నా శరీరాన్ని కంప్లీట్నెస్ విడిచిపోయింది అంటే ఒక పాపము మనిషి శరీరాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలియజేయడం కోసం ఇవన్నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక మూడవది చూడండి ఒకసారి. ఈ యొక్క బోన్స్ ఒక దగ్గరికి వచ్చాయి, వాటన్నిటినీ కలిపి ఉంచే టెండెన్స్ అన్నీ ఒక దగ్గరికి వచ్చినంత మాత్రాన అయిపోలేదు. నెక్స్ట్ ఫ్లెష్ అని రాస్తుంది, అనగా మాంసం అని రాస్తుంది. అంతేకాదు మాంసం అనే దాంట్లో ఆర్గన్స్ అని కూడా అర్థం. అనగా ఏ వ్యవస్థల్లో ఆర్గాన్స్ కానీ లేకపోతే మిగిలినటువంటి అవయవాలు కానీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ చేర్చబడ్డాయి. కేవలం ఎముకలు, నరములు, ఫ్లెష్ అనే దాంట్లో ఈ ఆర్గాన్స్ అని కూడా ఉంటాయి. అనగా హార్ట్, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్ ఇవన్నీ కూడా, తర్వాత ఆల్ కైండ్స్ ఆఫ్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా ఏవి ఎక్కడ ఉండాలో అవన్నీ కూడా ఎక్కడెక్కడ చేరుకున్నాయి. సో అవి మూడవది అది వచ్చేసి సబ్స్టెన్స్ అని అర్థం. సబ్స్టెన్స్ అంటే మొదటిది స్ట్రక్చర్ అయితే, రెండోది సపోర్ట్స్ అయితే, మూడోది సబ్స్టెన్స్ అంటాం. సబ్స్టెన్స్ అనేది విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్ టెస్టిమనీ. అంటే మేము పని చేస్తున్నాము అని తెలియజేసే టెస్టిమనీ. ఐఎమ్ అ థింకర్, నేను థింక్ చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను, లేకపోతే నేను చూడగలుగుతున్నాను, నేను వినగలుగుతున్నాను, నేను విని రెస్పాండ్ అవ్వగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. సో నేను నా చేతులు చాపగలుగుతున్నాను. సో ఇవన్నీ కూడా సబ్స్టెన్స్ లేకపోతే, అంటే ఫ్లెష్ లేకపోతే ఉట్టి ఎముకలు అవన్నీ చేయలేవు. తర్వాత ఇక నాలుగవది, ఈ మాంసాన్ని కప్పి ఉంచే, శరీరం అంతటినీ కప్పి ఉంచే ఒక చర్మం ఏర్పడింది. నాలుగవది స్కిన్ అంటాం. స్కిన్ ఈజ్ నథింగ్ బట్ సెక్యూరిటీ. స్కిన్ లేకపోతే అన్నీ ఎక్కడెక్కడ చల్లాచెదురై ఉంటాయి. ఈ యొక్క స్కిన్ అనేది మీకు విషయం చెప్తాను. క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు అంటే సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా శిరస్సులో ఉంటాయి. సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కూడా శిరస్సులో ఉంటాయి. అంటే క్రీస్తు సంఘానికి శిరస్సు అంటే క్రీస్తు యొక్క శరీరం, క్రీస్తు సంఘం యొక్క సెన్స్ ఆర్గాన్స్ అన్నీ క్రీస్తు శరీరంలో అనగా క్రీస్తులో ఉండాలి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి వ్యవస్థల్లో అవన్నీ ఉండవు. అయితే అవన్నీ కూడా తమను సబ్మిట్ చేసుకొని చూడండి ఒకసారి. 11 వ్యవస్థలు 12వ సోల్ని శిరస్సుగా కలిగి ఉండడం కోసం తమను సబ్మిట్ చేసుకుంటాయి. 11 వ్యవస్థలు 12వ దాని యొక్క లీడర్షిప్ కింద సబ్మిట్ చేసుకుంటే అప్పుడు శరీరము ఒక ఆకారము, శరీరము లీడ్ చేసి, అనగా ఆ శరీరము బ్రతుకున్నట్టు లెక్క. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజం పునరుత్థానం చెందాలి అంటే 12 గోత్రాలు ఉండాలి. సో ఆ 12 గోత్రాల్లో ప్రతి గోత్రం దాని పని చేయాలి. అందులో లీడర్షిప్ అంటాం. అనగా ఒక సోల్ ఉంటుంది, ఆ సోల్ నడిపింపు, అనగా దావీదు నాయకత్వం లేకపోతే యూదా గోత్రం అంటాం. దీని యూదా గోత్రానికి రాజదండం ఇవ్వబడింది అంటాం. లేవి గోత్రానికి యాజకత్వం చేసే పని ఇవ్వబడింది. సో ఏ పని వాళ్ళు చేస్తున్నప్పుడు, అనగా యాజకత్వం జరిగించేటప్పుడు యాజకుడు లీడర్గా ఉంటాడు. అనగా సోల్లో ఉన్నటువంటి 2 లెవెల్స్ అవి. అందుకనే 13 గోత్రాలు చేయబడ్డం చూస్తాం. ఇకపోతే నా పాయింట్ ఏంటంటే గమనించండి ఒకసారి. ఇక్కడ ఆ యొక్క సోల్కి సబ్మిట్ చేసుకున్నట్టుగా ఈ వ్యవస్థలన్నీ కూడా సబ్మిట్ చేసుకున్నప్పుడు గమనించండి, అక్కడ సబ్స్టెన్స్, అనగా ఈ యొక్క మన సబ్స్టెన్స్ని బట్టి మనం సాక్ష్యం కలిగి ఉన్నాం. ఈ సబ్స్టెన్స్ అంతటినీ సెక్యూరిటీ కోసం ఒక స్కిన్ కలిగి ఉన్నాం. ఈ స్కిన్ అనేది మనకు ఒక షేప్ని ఇస్తూ ఉంది. అంతేకాదు భూమి మీద ఉన్న క్రీస్తు శరీరానికి ఉన్న ఆర్గాన్ లేకపోతే సెన్స్ ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది స్కిన్ మాత్రమే. అంటే పైన ఉన్నటువంటి క్రీస్తును, కింద ఉన్నటువంటి మిగిలిన శరీరం అంతటినీ కప్పి ఉంచేది స్కిన్. గమనించండి ఒకసారి. ఈ స్కిన్ని సెక్యూరిటీ అంటాం. అనగా సెన్స్ చేయగలగడం, అనగా ఆత్మ సంబంధమైనటువంటి స్పృహలో ఉండి సెన్స్ చేయగలగడం. అన్నీ కనపడట్లేదు మనకి, ఎందుకంటే కంటి చూపు శరీరం అంతటికీ లేదు, ఒక శిరస్సుకి మాత్రమే ఉంది. అనగా చూడడము, వినడం అనే యొక్క సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా శిరస్సులో ఉన్నాయి. కానీ ఒక ఓన్లీ సెన్స్ చేయగలిగినటువంటి సెన్స్ ఆర్గాన్ అయినటువంటి స్కిన్ మాత్రమే శరీరానికి అంతటికీ ఉంది.
అనగా భూమి మీద ఉన్నటువంటి సంఘము లేకపోతే సంఘం యొక్క సెన్స్ ఆర్గాన్స్ అన్నీ క్రీస్తులో ఉండాలి. ఓన్లీ ఆ యొక్క సెన్సేషన్కి సంబంధించిన స్పర్శ మాత్రమే సంఘానికి ఉంటుంది. అది స్పర్శిస్తూ తాకి చూసి గ్రహించి ఇదిగో ఇది అని చెప్పగలిగిన గ్రహించగలిగిన గ్రహింపు, దాన్ని కాంప్రహెన్షన్ అంట. ఆ గ్రహింపు సంఘము అనబడుతున్న శరీరానికి ఉంది. గమనించండి ఒకసారి, ఇవన్నీ వచ్చాయి కానీ దానిలో జీవం ఎంత మాత్రమూ లేదు అని చూస్తున్నాం. అంటే శరీరం అంతా ఏర్పడింది, అందులో ఎముకలు ఉన్నాయి, అవి ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి, నరాలు వచ్చాయి, తర్వాత ఫ్లెష్ అండ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సెటిల్ అయిపోయాయి, స్కిన్ వచ్చింది, కానీ దాంట్లో జీవము ఎంత మాత్రము లేదు. సో అప్పుడు మరలా ప్రవచనం ఎత్తుమని సెకండ్ స్టేజ్, దేవుని యొక్క ఆత్మ నలుదిక్కుల నుండి వచ్చి వారి మీద ఊపిరి విడుము అనగా, ఎప్పుడైతే దేవుడు నరుని నేలమట్టితో నిర్మించి ఆ నాసికానందంలో జీవవాయువును ఊదినని రాస్తుంది కదా, అలాగా దేవుని ఆత్మ జీవవాయువును విడుచుట ద్వారా లేకపోతే సోల్ ఆ శరీరంలో కలిగి ఉండడం ద్వారా ఇప్పుడు మృతమైనటువంటి శరీరం కాస్త క్షేమాభివృద్ధి నుండి, ఆ క్షేమాభివృద్ధి లేకపోవడమే నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయింది అంటాడు. ఆరోగ్యం విడిచిపోయింది అంటే, శరీరాన్ని ఆరోగ్యం విడిచింది అంటే, సో మనని మనం పరీక్ష చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ, అందుకనే ఈ కీర్తనలో ఈ 3వ వచనం మనకు నేర్పించే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నా శరీరాన్ని నీ కోపాగ్ని వలన ఆరోగ్యం నా శరీరం విడిచిపోయాను. ఆరోగ్యము నా శరీరం విడిచిపోయాను అనేది మొదటి మాట, 3వ వచనంలో మొదటి మాట. దాని తర్వాత దానికి కారణం దేవుని కోపాగ్ని. దేవుని కోపాగ్నికి కారణం ఏంటి అంటే, ఆ తర్వాత రాసింది, నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. అంటే నా క్రమం అంతట్లో నేను ఒక డిసార్డర్లోకి వెళ్ళిపోయాను. బికాస్ ఆఫ్ మై సిన్ఫుల్నెస్, నా సిన్ఫుల్ నేచర్ని బట్టి, నా పాప దోషములను బట్టి నా యొక్క ఒక క్రమాన్ని కోల్పోయాను. ఆ క్రమము తిరిగి పునరుద్ధరించబడుట, అప్పుడే శరీరంలోనికి ఆరోగ్యం తిరిగి ప్రవేశిస్తుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే పాపం అనేది కేవలం మనం ఇప్పటి వరకు పాపం చేసేసి లేకపోతే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, లేకపోతే అందులో ఉన్న టీచింగ్ని, అందులో ఉన్నటువంటి ఉపదేశాన్ని గ్రహించక మనము గ్రహింపు లేని స్థితి అనబడుతున్న దాని దగ్గర నుంచి మన పాపస్థితి, పాపం అనేది ఎలాగైతే మరణము అనగా పాపం వలన వచ్చు జీతం మరణం అంట. మరణము అంటే ఈ వ్యవస్థలన్నిటి యొక్క నాశనం. ఏదో ఒక రోజున మరణించే మరణం కాదు, కానీ పాపం తినుదినమున మరణిస్తాం అనగా ఆజ్ఞ అతిక్రమించు దినమున వెంటనే మరణం శరీరంలోనికి ప్రవేశిస్తుంది. మరణం అనేది ఇది వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క 11, 12 వ్యవస్థల్లో ఉన్నటువంటి కణాలని చంపడం స్టార్ట్ చేస్తుంది. అనగా మన ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, అంటే ఒక చిన్న దేవుని ఆజ్ఞ యొక్క అవగాహన లేని కారణం చేత మనం మాట్లాడే మాటలు కావచ్చు, మన చేతలు కావచ్చు, మన బిహేవియర్, మన యొక్క ప్రవర్తన, మన యొక్క స్వభావం, ఇవన్నీ కూడా మన వ్యక్తిగత శరీరానికి మాత్రమే కాదు, కానీ టోటల్ దేవుని యొక్క క్రీస్తు శరీరము అనబడుతున్న ఆ యొక్క శరీరం అంతటికీ ఎంత ప్రమాదకరమైందో, లేకపోతే దాన్ని ఎంతగా నాశనం చేస్తుందో తెలియజేయడం కోసం నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయింది ప్రభువా అని ప్రార్థన చేసేటప్పుడు, ఐఎమ్ నాట్ జస్ట్ ప్రేయింగ్ ఫర్ మై పర్సనల్ హెల్త్, నా వ్యక్తిగత శరీరం యొక్క ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, కానీ టోటల్ క్రీస్తు శరీర క్షేమాభివృద్ధికి నా పాపం కారణమైంది. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధిని అందకుండా నేనే నా పాపదోషాన్ని బట్టి, నా సిన్ఫుల్ నేచర్ని బట్టి ఒక ఆటంకంగా ఉన్నాను. నా ఈగో, నా గర్వము, నా అహంకారం, నాకున్నటువంటి శరీర క్రియల ఆ యొక్క ప్రేరేపణలను బట్టి నేను క్రీస్తు శరీర క్షేమాభివృద్ధికి ఆటంకంగా ఉన్నాను అని ఒప్పుకుంటున్నాడు. ఆ యొక్క పశ్చాత్తాపడుతూ ఈ 3వ నీ కోపాగ్ని వలన అనగా నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా శరీరాన్ని ఆరోగ్యం విడిచిపోయింది కదా. నా శరీరం మాత్రమే కాదు, ఇది నా శరీరాన్ని విడిచిపోవడం ఎందుకు? శరీర స్వస్థత సంఘంలో అవసరం. క్రీస్తు ఎందుకని అనేక మందిని ఎందుకు స్వస్థపరిచారు? గుడ్డివారు చూస్తారు,
మూగవారు మాట్లాడారు, చెవిటివారు విన్నారు, నత్తివారు మాట్లాడారు. అనగా ఈ యొక్క కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డారు. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటి, ఏం తెలియజేస్తుందంటే శరీర క్షేమాభివృద్ధికి సంబంధించిన సూచక్రియ. అనగా గుడ్డివారు చూస్తున్నారనేది ఒక సూచక్రియ. గుడ్డివారు చూస్తున్నారనేది ఒక సూచక్రియ. మీకు మార్కు సువార్తలో ఒక స్పెషల్ సువార్త, అనగా ప్రతి సువార్తకు ఒక ప్రత్యేకత ఉంది. మీరు మార్కు సువార్తలో గమనిస్తే అక్కడ రాయబడిన ప్రతి అద్భుతము ఒక సూచక్రియ. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రజలని, ఆ ప్రజల యొక్క పాపాన్ని ఎత్తి చూపించడం, ఏ విషయంలో వారి స్వస్థ అవసరమో వారికి తెలియజేయడం. అనగా ఒక మూగవాడిని ఊరు బయటికి తీసుకెళ్ళి చెవిటివాడిని, ఒక మూగ చెవిటి కలిగినటువంటి వ్యక్తిని ఊరు బయటికి తీసుకెళ్ళి వాడిని స్వస్థపరచడం ఏదైతుందో ఆ ఊరంతటినీ స్వస్థపరచడంతో సమానం. ఆ ఊరి ప్రజల పరిస్థితి. అలాగే ఒక వ్యక్తి యొక్క స్వస్థత, అంటే నాకు స్వస్థత అవసరం అడుగుతున్నప్పుడు టోటల్ సంఘం యొక్క స్వస్థతకి సూచనగా నా శరీరంలో స్వస్థతను నేను తెచ్చుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్న ప్రస్తుతానికి. సో ఒక వ్యక్తి యొక్క దోషము, ఒక వ్యక్తి యొక్క అపరాధము అది చావును తీసుకొస్తుందంటే ఆ వ్యక్తి శరీరానికి మాత్రమే కాదు, ఆ శరీరంలో వ్యవస్థలకు మాత్రమే కాదు, టోటల్ ఆ యొక్క క్రీస్తు సంఘము, అనగా యేసు క్రీస్తు శరీరం అనబడుతున్న ఆ యొక్క శరీరం అనబడుతున్న సంఘం అంతట్లో ఉన్న వ్యవస్థని నాశనం చేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఎంత త్వరగా మనము క్రమపరచబడితే, ఎంత త్వరగా మనము ఆ యొక్క సపోర్టివ్గా మారితే, ఆ యొక్క సబ్స్టెన్స్ని భూమి మీదకి తీసుకొచ్చేవారంగా, అనగా సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండేదాకా మనము పునరుజ్జీవం అంటాం. ఆ పునరుజ్జీవం మనలో కలుగునట్లుగా ప్రార్థన చేద్దాం. ఒకసారి మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం మరొకసారి మమ్మను మీ యొక్క మాట చేత జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున ఈ ఉదయకాలం నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మీరే ఇదిగో ఒక్కొక్కరి మీద మీ కనుదృష్టి నుంచి దీవించి ఆశీర్వదించి, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఒక్కొక్కరితో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. 38వ కీర్తన 3వ వచనం ద్వారా ఇదిగో ఒక్కొక్క వచనం మేము ధ్యానిస్తున్నప్పుడు ఇదిగో మాకు అవసరమైనటువంటి ఉపదేశాన్ని ప్రతిదినము మాకు బోధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానం ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ అనుగ్రహించండి. మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తులు వారి వ్యక్తిగత జీవితం మాత్రమే కాదు, వారి కుటుంబాలు, సంఘమంతటి యొక్క క్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య ధర్మం జరుగుతుందన్న మాటను బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఆ ధర్మమును జరిగించమని వేడుకుంటూ ఏకీవించిన వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వారి స్థితిగతుల మధ్య అవసరమైన సూచక్రియలు జరిగించండి, మహత్కార్యాలు జరిగించండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని వేడుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.